Hi friends, welcome to pre-market order block and liquidity analysis of date 2nd August. అంటే రేపటి మార్కెట్ గురించి రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉన్నది ఈరోజు ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో మీకే కనుక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నిన్న మనం మాట్లాడుతున్నాం కదా, న్యూస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ర్యాలీ ఉంటుంది అనుకున్నాం. కాకపోతే యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రైడే నైట్ రేపు ఇంకా ఒకటి ఉన్నదన్నమాట, యూఎస్ జాబ్ రిపోర్ట్స్ డేటా ఉన్నది. ఆ జాబ్ రిపోర్ట్స్ డేటా వచ్చిన తర్వాత మార్కెట్లో ఫుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉన్నట్టు. అదే మార్కెట్ ఇంకా మెయిన్ డెసిషన్ దానికోసం ఉండిపోయిందేమో. ఈరోజు కూడా కన్సల్టేట్ ఉండిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మూవ్ వచ్చినా సరే ఇది పెద్దగా ఏంటంటే ఈరోజు కూడా ఇంకా జోన్లోనే ఉండిపోయింది. ఓకే, సో చూసుకుంటే నాకు అనిపిస్తుంది అంటే అది ఫ్రైడే నైట్ మాట, అంటే రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత వచ్చే రిపోర్ట్. సో ఎట్లా కాదనుకో చూసుకుంటే ఇంకా మండే మార్నింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం ఏంటంటే 2 days గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రైడే రేపు పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారేమో అనుకుంటున్నాను నేను. పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల కూడా మనకు ర్యాలీ రావచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల కూడా మనకు కొన్నిసార్లు ర్యాలీ వస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లని, ఓకే, సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. అట్ ద సేమ్ టైం టాప్ సైడ్ ఏమో ఓకే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉన్నది. ఇది కూడా మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ మార్కెట్ అనేది ఈ జోన్లో ఉన్నది. ఓకే, చాలా రోజుల నుంచి ఈ జోన్లోనే కొట్టుమిట్టాడుతుంది. సో నేనేమనుకుంటానంటే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఈరోజు ఏంటంటే ఎక్కడ ఉన్నదంటే పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ చూసుకుంటే ఇదొక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ దీన్ని టచ్ చేసేసి వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఈరోజు ఆ టార్గెట్ అనేది వచ్చేసింది. ఇక్కడ 5 minutes ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఈరోజు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఆల్రెడీ అయిపోయింది. సో యాక్చువల్లీ చెప్పాలనుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ పడింది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇది అబ్జర్వ్ చేయండి. ఇది లిక్విడిటీ టైప్ ఆఫ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనమాట. సో డే టైం ఫ్రేమ్లో చూడండి, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పలేను. ఓకే, సో నెక్స్ట్ అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఇంకా అంటే ప్రెసెంట్ ఏంటంటే ఇదే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనమాట. కాకపోతే ఆర్డర్ బ్లాక్ అనేది ఈ ఫిల్ అయిపోయింది ఆల్రెడీ. ఈ రోజే దాన్ని టచ్ చేసి టార్గెట్ అనేది ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే ఈరోజు వీడియోలో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈవినింగ్ పెట్టాను, పోస్ట్ చేశాను అనమాట. సో ఆ ఎంట్రీ పోస్ట్ చేశాను. ఓకే, సో నేనేమనుకుంటానంటే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రేపు ఈ టాప్ సైడ్ ఇలా ర్యాలీ అయింది అనుకుందాం, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఓకే వస్తే వెల్ అండ్ గుడ్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ ఏదైనా చిన్న ప్లాన్ చేయొచ్చు. కానీ నేనైతే అనుకుంటున్నాను ఈ బ్రేక్ అయిపోయి ఓకే ఈ ఉంది చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోయి ఓకే 15 minutes టైం ఫ్రేమ్ ఇలా పైకి వెళ్తుంది కదా, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ పైన క్లోజ్ అయినట్టే. ఇంక ఇది బ్రేక్ అవ్వకూడదు. అప్పుడే ఇది ఉందా, ఇది బ్రేక్ అవ్వకూడదు. ఈరోజు హై బ్రేక్ అవ్వకూడదు. ఓకే, అది బ్రేక్ అవ్వకుండా 15 minutes క్యాండిల్ పైకి వెళ్ళినట్టే బ్రేక్ అయ్యి లాన్కి వచ్చేయాలి. ఆ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు లాన్కి వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఏదైతే మనం ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం చూడు 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆ ఆర్డర్ బ్లాక్ లోపలికి వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో అంటే ఈ టాప్నున్న స్టాప్ లాస్లు అన్ని తినేసి లాన్కి వచ్చినట్టు అనమాట. సో అప్పుడు ఏంటంటే అదేవిధంగా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు అవ్వాలి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మీరే కనుక ఇటువంటి టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీస్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను. దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే క్యాండిల్ అనేది ఇలా పడిపోయింది అనుకోండి, ఇది బ్రేక్ అవ్వకుండా, ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ వేస్ట్. ఇది బ్రేక్ అవ్వకుండా ఈ లోపనే జరగాలన్నమాట. ఓకే, ఈ లోపల సినారియో జరగాలి ఇలాగ. ఓకే, సో అప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇలా పైకి అంటే ఇక్కడ వరకు పైకి వెళ్ళిందంటే 1 minute టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది కదా. అప్ ట్రెండ్ అంటే మరి పెద్దగా అప్ ట్రెండ్ కాదు, 1 minute టైం ఫ్రేమ్లో కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందనుకో ఇంకా మనం కాల్ ఎంట్రీస్ పుట్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్అవుట్ అయిపోద్ది కూడా.
ఓకే, ఇది స్ట్రాంగ్, ఎందుకంటే మార్కెట్ చాలా రోజుల నుంచి లైక్ ఇది ఎప్పుడు 29 జూలై నుంచి ఈ రోజు వరకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది దాన్ని. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా పెద్ద ర్యాలీ వస్తుంది. అంటే అది న్యూస్ బేస్డ్ ర్యాలీ అవుతుంది. అది ఎలా అనుకుంటుందంటే అది లైక్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతుంది ర్యాలీ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ మండే మార్నింగ్ ఏదైనా పాజిటివ్ రిపోర్ట్ ఉన్నది అనుకోండి, దాన్ని బట్టి లైక్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతారు అనమాట. సో అది మాట లైక్ ఈ సినారియో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఓకే ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అంటే నేనైతే ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ బాక్స్ తీసాను చూడండి, రెడ్ బాక్స్, అక్కడే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లాన్ చేద్దామా అంటే ఆల్రెడీ అది మిటిగేట్ అయిపోయి ఈ రోజే వెళ్ళిపోయింది అనమాట, ఆ టార్గెట్ ఇచ్చేసింది. సో నాకు దాని మీద అంత కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఈ పైకి వెళ్ళినట్టే పైకి వెళ్ళి కిందకి లిక్విడిటీ కన్ఫర్మేషన్ తీసుకొని లాన్కి వచ్చేస్తే దాని మీద ఎక్కువ నమ్మకం ఉండదు నాకు. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకోండి, ఇలాగా లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అనేది రన్ అయిపోయింది అనుకోండి, ఇలాగా లైక్ ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది ఉంచండి ఈ రోజు డే హై, ఆ డే హై బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా మనం కాల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాల్ ఎంట్రీ కూడా ఎక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లా గీసాను కదా, ఇక్కడ చాలా రోజుల నుంచి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది కదా. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది, అది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది లైక్ ఇది గత 3 days నుంచి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చెప్తున్నాను, కానీ అసలు ఆ ఏరియాకి రావట్లేదు మార్కెట్ అనేది. ఓకే, సో ఇది చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట, ఇక్కడ మార్కెట్లో ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇదిగోండి ఈ జోన్ ఉంచండి, ఈ జోన్లో ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ ఐదర్ మార్కెట్ అనేది రివర్స్ అయినా జరగాలి, లేదంటే ఇది కూడా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోతే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్, ఇంకా మనం అలా బుల్లిష్ ఎక్కడి వరకు అంటే ఇదిగోండి ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు, టాప్ వరకు. అంటే నెక్స్ట్ రేపు అయిపోతుందని కాదు, లైక్ ఏంటంటే నెక్స్ట్ డేస్ కూడా ఇంకా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ జోన్. ఓకే, ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది లైక్ ఈ ఏరియా దగ్గర ఇక్కడ ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయినట్టు ఉంటుంది. ఒకసారి లైక్ చూస్తే ట్రెండ్ లైన్ సిన్స్ ట్రెండ్ లైన్ అవన్నీ ఏంటంటే మనకి వేసుకుంటా కానీ అవన్నీ అవి ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయిపోతుంటాయి అన్నమాట. సో అవన్నీ అదేదో తర్వాత గీసుకుంటాం కానీ సో ఏది అల్టిమేట్గా చూడాలంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఏంటంటే ఒకవేళ మార్కెట్ చేంజ్ అవుతుంది 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే డేంజరస్. సో పీఈ సైడ్ ప్లాన్ చేయడమో లేదంటే కన్సాలిడేటెడ్ అయిపోవడమో జరుగుతుంది అనమాట. ఓకే, సో రేపు అక్కడ చార్ట్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది బ్రేక్అవుట్ అయిపోయిందా, ఇది బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం లైక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఇంకా అప్ సైడ్ లైక్ రీటెస్ట్ చూసుకొని ఈ లైక్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోతే తర్వాత బ్రేకర్ బ్లాకే కదా, మళ్ళీ ఇది రీటెస్ట్ చేయి అక్కడ మళ్ళీ టైప్ లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఎంట్రీయో లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదో ప్లాన్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అలా అనుకుంటున్నాను. లేదా ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఇదంతా ట్రావెల్ అవుతుంది కదా, ఇదంతా బుల్లిష్ ఎంట్రీ కదా, సో మార్కెట్ కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, లేదంటే ర్యాలీ వచ్చినా రావచ్చు. ఓకే, సో అది ఆ సినారియోస్ జరిగే అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ సినారియో జరిగితే మాత్రం ఇలా లిక్విడిటీ తీసుకొని జరిగితే మాత్రం డౌన్ సైడ్ మంచి ర్యాలీ వస్తుంది. ఫస్ట్ ఈ టార్గెట్ వరకు మనం టార్గెట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఏరియా వరకు ఇది ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట, ఈ ఏరియా వరకు టార్గెట్. సో ఇక్కడ చార్ట్ ఫామ్ అవుతుంటుంది కదా, లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చార్ట్ ఫామ్ అవుతుంటుంది కదా, దాన్ని బట్టి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేయడం అలాగా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ప్రెసెంట్ చార్ట్ లేదు కాబట్టి డౌన్ సైడ్ ఎంట్రీస్ మనం చూడలేం. ఓకే, సరే, ఈ సినారియో అయిపోయింది. నెక్స్ట్ గ్యాప్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయిపోయి లైక్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయినట్టే కదా. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయినట్టే అంటే మళ్ళీ ఏంటంటే ఇంకా పీఈ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ లైక్ ఇది ఉంది చూడండి, దీన్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఎంట్రీ అయినా ప్లాన్ చేసి ఓకే ఇంకా ట్రెండ్ లైన్ వైపు కిందకి వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ చెప్పాను చూడండి, 5 minutes ఆర్డర్ బ్లాక్ ఇది. ఇంక దీని సీన్ అయిపోయింది, ఇంకా నాకు తెలిసి ఇది పని చేయదు. ఓకే, ఇంకా దాన్ని చాలా రోజుల నుంచి అది రెస్పెక్ట్ చేసుకుంటూ వచ్చింది, చాలా గట్టిగా కాపాడింది, కానీ ఇంకా దాని సీన్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇంకా పీఈ సైడ్ మనం వచ్చేయచ్చు. ఇంకెందుకంటే ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఏంటంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఈ ప్రీవియస్ డే లో ఉంది కదా, ఈ ప్రీవియస్ డే లోన్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా లైక్
ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ లైక్ మార్కెట్ ఎంట్రీ అయితే అక్కడ ఈరోజు క్లాస్ చూడండి, మీకు ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఒక అవగాహన వస్తుంది. అంటే ఇక్కడ చార్ట్ లేదు కాబట్టి మనం అంటే లైక్ నెక్స్ట్ చార్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ లేదు కాబట్టి సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయాము. ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకంటే అంటే లైక్ క్లియర్ కట్ ఉండదు అనమాట. అదే పోనీ చూడండి, ఇప్పుడు ఇది 1 minute టైం ఫ్రేమ్ అనుకుందాం. ఈ గ్యాప్ డౌన్ ఇప్పుడు లైక్ ఇది ట్రెండ్ లైన్ కదా ఇది. ఓకే, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్లోకి వెళ్ళకూడదులేండి. లైక్ ఇప్పుడు ఈ గ్యాప్ డౌన్ అయిపోయింది, గ్యాప్ డౌన్ అయిపోతే ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. లైక్ చూసుకుంటే గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకుందాం. ఇప్పుడు ఇది కంటిన్యూషన్ ఆఫ్ ది ఇది కదా, కంటిన్యూషనే కదా. లైక్ ఇది మళ్ళీ ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా, బికాస్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎంట్రీ నమ్మకం లేదు అనుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకొని అక్కడ ఎంట్రీ అయినా అలాగైనా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత అలాగైనా ప్లాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకో సినారియో కూడా ఉన్నది. ఇంకో సినారియో ఏంటంటే నేనైతే ఇంకా అదే పిఈ సైడ్ సినారియో చూస్తున్నాను. ఒకవేళ అంటే సిఈ సైడ్ లైక్ సిఈ సైడ్ అయితే ఇంకా నాకు కన్ఫర్మ్ అదే లైక్ ప్రెజెంట్ అయితే ఈ బ్రేక్ అయితేనే ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్ అది కూడా ఇక్కడ వరకు అన్నమాట, అదే లైక్ కాల్ ఎంట్రీ. సో ఇక్కడ వరకు ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇంకా ఫుల్గా లైక్ బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే ఇది రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇంకా రీటెస్ట్ అవ్వడం కాదు, అక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఎంట్రీ ఏదైనా ఉంటే అది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీకే కనుక లైక్ ఏమైనా ఇంకా ఐడియాస్ ఉంటే ఏమైనా కన్ఫర్మేషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అవ్వచ్చేమో. సో నా వ్యూ ఎలాగున్నది, మీ వ్యూ ఎలాగున్నది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఈరోజు చెప్పిన మార్కెట్లో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అది మాట రేపటి వీడియో గురించి, రేపటి మార్కెట్ గురించి ఈ విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.